హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస. అసలు బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత గురించి మనకి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ ఉమాశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఇప్పుడు బ్రహ్మముహూర్తం అంటే చాలా మందికి తెలియదు మేడం. అంటే ఇప్పుడున్న జనరేషన్కి బ్రహ్మముహూర్తం ఏంటి అని అంటూ ఉంటారు. అసలు బ్రహ్మముహూర్తం ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, దాని యొక్క విశిష్టత గురించి ఒకసారి చెప్పండి. జనరల్గా మానస గారు మన డే మొత్తం చూసుకున్నట్లయితే ఏ టైంలో మనం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది? మార్నింగ్ టైంలోనే. మార్నింగ్ టైం. అంటే మార్నింగ్ టైం ఒకవేళ అంటే 6, 7, 8 ఏ టైంలో ఫ్రెష్ అనిపిస్తుంది మనం? మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఏంటంటే ఎర్లీ టు వేకప్ అండ్ ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వేకప్. సూర్యోదయానికన్నా ముందు లేవాలి. అవును. ఈ సూర్యోదయానికన్నా ముందు లేవడం వలన మనకి ఎన్నో బెనిఫిట్స్ జరుగుతుంటాయి, మనకు తెలీదు. బట్ క్రమేపీ అది మన యొక్క టైం టేబుల్లో ఒక పద్ధతి కింద పెట్టుకొని మనం మార్నింగ్ 4 o'clock to 5:30 మధ్యలో కానీ మనం లేచినట్లయితే ఇట్ వాజ్ ఎ వెరీ ప్లెజెంట్ టైం అనమాట అది. సో ఈ టైంలోనే దీనిని ఏమంటారంటే బ్రహ్మ ముహూర్తము అని అంటారు. ఎగ్జాక్ట్లీ 4 o'clock నుంచి 5:30 వరకు సూర్యోదయానికి ముందు గంటన్నర ముందు ఉన్నటువంటి టైంని మనం బ్రహ్మ ముహూర్తము అంటారు. దీన్ని బ్రాహ్మీ ముహూర్తము అని కూడా అంటారు. అంటే ఒక డౌట్ మేడం, కొంతమంది 3:30 అలా అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్గా అంటే మనకి కొంచెం సూర్యోదయానికి ముందు వచ్చేటటువంటి కాలం ఒక 2 hours టైంని మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 3:40కి స్టార్ట్ అవుతుంది. 3:40 to 5:30 వరకు కూడా ఈ యొక్క ఎనర్జీస్ ఉంటాయన్నమాట. బ్రహ్మముహూర్తం యొక్క ఎనర్జీస్ స్ప్రెడ్ అయి ఉంటాయి. సో బ్రహ్మముహూర్తం అని అంటే ఈ టైంలో మనకి నక్షత్రాలు అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. అంటే గ్రహ బలము అది ఇది అని అంటూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని కలుగజేసేవన్నమాట. ప్లెజెంట్నెస్ ఆఫ్ ద స్కై మనం చూసినట్లయితే ఆ టైంలో మనం స్కైని చూసినట్లయితే వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో మనం ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అంటే యువర్ మైండ్ విల్ బి ఫ్రెష్ అనమాట. మనం నిద్రపోయి లేచినప్పుడు అంతవరకు మనం తీసుకున్నటువంటి నిద్రకు కేటాయించినటువంటి సమయంలో ఆ టైంలో మనం కానీ వేకప్ అయినట్లయితే మైండ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో బ్రహ్మ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అనమాట అది. మన లైఫ్ స్టైల్స్ని మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవడానికి ఆ టైంలో మనం ధ్యానం చేయడం కానీ, చదువుకోవడం కానీ, వ్యాయామం చేయడం కానీ, యోగా ప్రాక్టీస్ చేయడం కానీ ఏది చేసినా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెనిఫిట్ వస్తుంది. అలాగే స్పిరిచువల్ వేలో వెళ్ళడానికి మనకి మంచి వే అనేది దొరుకుతుంది. అంతేకాకుండా దీనిని బ్రాహ్మీ ముహూర్తం అని కూడా అంటారు. బ్రాహ్మిణి అని అంటే సరస్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించేది. చిన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవారు పొద్దున్నే లేచి చదవండి, పొద్దున్నే లేచి చదవడం వలన మీకు బాగా గుర్తుంటుంది. ఆ బాగా గుర్తుండడం వలన ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతారు. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా మనలో ఒక 1 month బిఫోరే ఎర్లీ మార్నింగ్ లేపేవారు, లేపి కూర్చోబెట్టేవారు అనమాట. ఆ టైంలో చదువుకుంటే మంచి జ్ఞానం వస్తుంది, గుర్తుంటుంది, మెమరీ పవర్ బాగా ఉంటుంది. అంటే మిగిలిన విషయాల మీద మనకి కాన్సన్ట్రేషన్ పోకుండా ఒక దాని మీద మనం ఫోకస్ చేయడానికి ఈ టైం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఈ టైంలోని మనం ఏ పని చేసినా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది కలిగి ఉంటుంది. మీరు గమనించారో లేదో చాలామంది బిజినెస్ పీపుల్ కానీ, రచయితలు కానీ, మ్యూజికల్ డైరెక్టర్స్ కానీ ఈ టైంని ఉపయోగించుకుంటూ ఉంటారు. ప్లెజెంట్గా ఉంటుంది, మైండ్ డిస్టర్బ్ అవ్వదు. ఆ టైంలోని వాళ్ళకి కావాల్సిన దానిని వాళ్ళు ట్యూన్ చేసుకుంటూ ఉంటారు. ఆ డే అంతా షెడ్యూల్ చేసుకోవడానికి ఈ టైం మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ టైంలో మనం ఏమనుకుంటే అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది అని అంటే విత్ ఎమోషన్స్ అండ్ విత్ ఫీలింగ్స్ మనం ఎప్పుడైతే దీనిని యూస్ చేసుకుంటాం ఈ టైంని, ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఎస్పెషల్లీ ధ్యానం చేయడం వలన చాలా బెనిఫిట్ వస్తుంది మనకి. అందులో ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ ఒక 42 days ఒక మండలం రోజున మనం లేసి కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే రిమైనింగ్ డే అంతా కూడా అంటే మన కోసం మనం ఒక 45 minutes ఆర్ 50 minutes టైంని కేటాయించగలిగితే రిమైనింగ్ 23 hours కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది అనమాట. అంతేకాదు ఈ బ్రహ్మముహూర్తంలో లేవడం వలన హెల్త్ బాగుంటుంది, వెల్దీగా ఉంటారు, స్కిన్ గ్లో వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవచ్చు. అంటే స్కిన్ గ్లో అంటే నిద్ర ఉండదు కదా మేడం, అంటే కొంచెం నిద్ర తక్కువే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ బ్రాహ్మీ ముహూర్తంలో లేచినాము అంటే ఫేస్ కొంచెం లోపలికి వెళ్ళే ఏముండదు, అలా ఏముండదు. ఫ్రమ్ ఇయర్స్ ఆన్వర్డ్స్ వీఆర్ వేకప్ ఎట్ 3:40.
ఓకే, అంటే ఆ టైంలో అవే నెగిటివ్ ఫీలింగ్స్ అనమాట. సో ఆ టైంకి మనకి కావాల్సినటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనం తీసుకుంటున్నాము. దిస్ టైమ్ ఈజ్ వెరీ గుడ్. సో ఈ టైంలో మీరు ఏ వర్కౌట్స్ చేసినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో అంటే ఎక్కడ కూడా మీకు పొల్యూషన్ అనేది ఉండదు. ఇంకా ఎక్కువ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే మెడిటేషన్ కాకుండా ఇంకా ఎలాంటి పనులు చేయాలి మేడం? అంటే పూజ చేయడం ఇలాంటివి కూడా చేయొచ్చు. అసలు మనం దేవాలయాల్లో చూసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలోని సుప్రభాత సేవలు చేస్తారు. సుప్రభాత సేవలు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మార్నింగ్ టైం ఎక్కువ ఎనర్జీస్ ఇస్తూ ఉంటాయి అనమాట. పాజిటివ్ మనిషికి పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో తన లైఫ్లో అనుకున్నది సాధించగలరు. రిమైనింగ్ టైమ్స్ ఏంటండి అని అంటే ఈ టైంకి ఆ టైంకి కంపేర్ చేస్తే మనం ఒక్కసారి 6 o'clock అయ్యింది అని అంటే పరిగెడుతూనే ఉంటాం. అవును, ఆఫీస్ లేట్ అవుతుందను, లంచ్కి లేట్ అవుతుందను, బ్రేక్ఫాస్ట్ చేయాలను, అంటే యువర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ద వర్క్, నాట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ సంకల్పం ఏంటి, నీ సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకోవాలి, దాని మీద మీకు ఫోకస్ ఉండదు. జస్ట్ ఏంటంటే ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది అందరిది. మార్నింగ్ లేచామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, ఈవినింగ్ వచ్చామా, శాలరీస్ పడ్డాయా, వర్క్, ఇదే ఉంది. బట్ నీ గురించి నువ్వు ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం అనేది చాలా మంచిది అనమాట. హెల్త్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధన్వంతరి స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే హెల్త్ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఓకే. సో అంటే మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ధన్వంతరి అనేది ఆయుర్వేదిక్ గాడెస్. సో బ్రహ్మముహూర్తంలో ధన్వంతరి స్తోత్రాన్ని జపించినట్లయితే, కొన్ని రకాలైనటువంటి చాంటింగ్స్ వేసినట్లయితే ఇంకా ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ మనం తీసుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే. అంటే కొంతమంది బద్ధకస్తులు, లేజీ పీపుల్స్ కూడా ఉంటారు కదా మేడం. రోజు డైలీ లేవడం ఏంటి, కొన్ని రోజులు ఒక 1 week లేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టాప్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా చేయాలి? వన్స్ అందులో ఉన్న స్వీట్నెస్ని మనం తెలుసుకున్నట్లయితే ఆ టైంలో అవడం వలన నీ డే అంతా ఎలా జరుగుతుందని అబ్జర్వేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. మనిషికి ఒక పని చేస్తున్నామని అంటే ఆ పని చేయడం వలన మనకి ఏం జరుగుతుంది, ఆ పని వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నాను, స్ట్రెస్ ఫీల్ అవుతున్నానా, రిలాక్సేషన్ ఫీల్ అవుతున్నానా, హ్యాపీగా ఉన్నానా, ఈ టైంలో నేను లేవటం వల్ల నాకు ఏం జరుగుతుంది, నా పాజిటివిటీ, మైండ్ పాజిటివిటీ అనేది ఎలా పెరుగుతుంది అనేది ఒక్కసారి గమనించుకుంటూ వెళ్ళినట్లయితే మనిషి ఒక్కసారి ఆ స్వీట్నెస్కి అలవాటు పడినాడు, ఎవ్వరూ కూడా ఆ టైం దాటి లేవరు. ఆ టైంలో ఖచ్చితంగా లెగుస్తారనమాట. సో లేచి మళ్ళీ పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ టైంలో టు గెట్ మోర్ పాజిటివ్ ఎనర్జీస్, రేస్ అన్నిటిని కూడా చక్కగా మనకి కాస్మిక్ ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు సిటీలో ఉండేవాళ్ళు 12కి 1కి అలా పడుకుంటూ ఉంటారు. మార్నింగ్ 8, 9, 10 అట్లా లేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా వాళ్ళని చేంజ్ చేసే మార్గం ఏంటి అంటారు? అంటే ఒక షెడ్యూల్ పెట్టుకోవాలమ్మా. ఎప్పుడైనా ఇప్పుడు మనకి నైట్ షిఫ్ట్స్ ఉంటూ ఉంటాయి, అప్పుడు నేను కాదనను. బట్ ఏంటంటే 12 o'clock వరకు జాబ్ చేస్తాను. బట్ మీకోసం మీరు ఒక 45 minutes లేచి కాసేపు వర్కౌట్ చేసి దాని మీద పాజిటివ్ ఎనర్జీ తీసుకుని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత రెస్ట్ తీసుకోండి, కాదనట్లేదు. బట్ ఏంటంటే మీ ఆఫీస్ వర్క్స్ మీరు డిస్టర్బ్ కాకుండా మీ ఆఫీస్ వర్క్లో ఉన్న స్ట్రెస్ అంతా కూడా మీరు ఓవర్కమ్ చేయడానికి ఈ ముహూర్తం అనేది బాగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైనా సరే, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, మీ యొక్క టైమింగ్స్ని సెట్ చేసుకుంటూ ఆ టైంకి లేవగలిగినట్లయితే, వేరే టైంలో కొంతసేపు రెస్ట్ తీసుకోగలిగినట్లయితే బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది ఎప్పటికైనా సరే లైఫ్ స్పాన్ పెంచుతుంది. ఓకే. మెయిన్గా ఏంటంటే లైఫ్ స్పాన్ పెంచుతుంది అనమాట. ఆ లైఫ్ స్పాన్ పెరుగుతున్నానంటే, నీ లైఫ్ స్పాన్ పెరుగుతుందంటే మన అందరికీ హ్యాపీనే కదా. సో ఆ టైంలో మనం లేవడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అఫ్కోర్స్ చాలా మంది ఉంటారు లేవడానికి బద్దకిచ్చేవారు, 1 week లేచారు, అబ్బాయి వాళ్ళు సండే కదా పడుకుందాం కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఒక్కసారి ఆ ఎనర్జీస్ తీసుకోవడం మొదలయ్యి ఆ ఎనర్జీస్ని మనం యూజ్ చేసుకోగలిగినట్లయితే ఆ టైం ఎవరూ మిస్ అవ్వరు అసలు. చాలా చక్కగా వివరించారు మేడం. అంటే ఇప్పుడున్న జనరేషన్కి బ్రహ్మముహూర్తంలో లేవడం చాలా బద్ధకంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.